క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం ఎదురు చూస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసు అన్ని నెలలో 1000 దినాలు గడిపిన దానికంటే నీ సన్నిధిలో ఒక్క క్షణము, ఒక్క రోజు గడుపుట ఎంతో మేలైనదని పలికిన దేవా, స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో కూర్చుని మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, మీ సన్నిధిలో కూర్చుని మీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని దయచేయమని, మీ సన్నిధిలో కూర్చుని మీ యొక్క దీవెనలు పొందుకునే యోగ్యతను మాకు దయచేయమని ఈ ఆరాధనలో వేడుకుంటున్నాము దేవా. మా ప్రార్థన ఆలకించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రతి విషయం నీకర్పించేదా, నీ చిత్తముకై నేవేచేదా. ప్రతి విషయం నీకర్పించేదా, నీ చిత్తముకై నేవేచేదా. నీ స్ఫూర్తిని పొంది నే సాగేదా, నీ స్ఫూర్తిని పొంది నే సాగేదా. నీ నామమునే హెచ్చించేదా, నీ నామము
అవును దేవా. ఆశ్రయము నీవే, స్తోత్రం తండ్రి. ఆనందము నీవే, నా రెండు చేతులు పైకి లేపి నీవే. యేసు 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 యేసు, 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 యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణము. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. యేసయ్యా, స్తోత్రం, నా కోసం దివ్య సప్రసాదములో వేచి ఉన్నావో తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో కూర్చుని మీ ముఖము వైపు చూస్తూ నా జీవితాన్ని మీకు అర్పించి మిమ్ము స్తుతించి ఆరాధిస్తున్నాను దేవా. ప్రతి విషయములోనూ మీ యొక్క చిత్తము నెరవేరాలి ప్రభా. ఆమేన్. ప్రతి ఆలోచనలోనూ మీ చిత్తమే నెరవేరాలి ప్రభా. ఆమేన్. నేను చేసే ప్రతి పని మీకు మహిమ కలుగును గాక ప్రభా. ఆమేన్. మీ మహిమార్థమై ఆ పని జరుగును గాక ఆమేన్. దేవా. నీ బిడ్డగా, నీ సాక్షిగా నీ ప్రాణాన్ని పోసుకుని జీవిస్తున్నటువంటి నేను నా జీవిత అంత్య కాలము వరకు కూడా మిమ్మే స్తుతించాలి యేసయ్యా, యేసయ్యా. మిమ్మే ఆరాధించాలి యేసయ్యా, దేవా. మిమ్మే మహిమపరచాలి యేసయ్యా అని యేసు. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించేదా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా. ఈ వాక్యానుసారము జీవించేదా. నీ వాక్యానుసారం జీవించేదా. నీ ఘన కీర్తిని వివరించేదా. నీ ఘన కీర్తిని వివరించేదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే. నా దుర్గము నీవే, యేసు, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, రెండు చేతుల పైకి లేపి నా ఆనందమా. దర్శనము నీవే. యేసు 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 యేసు, 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 యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణము. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసే
చేసెదను. నిరంతరం నీ నామముని ధ్యానము చేసెదను. ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. స్తోత్రం దేవా. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. యేసు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. దేవా ప్రతిక్షణం. దేవా ప్రతిదినం. దేవా ప్రతిక్షణం. దేవా ప్రతిదినం. దేవా ప్రతిక్షణం. దేవా ప్రతిదినం. దేవా ప్రతిక్షణం. దేవా ప్రతిదిన. హల్లెలూయా 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 యేసయ్యా నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. యేసయ్యా అనుభవించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గల మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రమయ్యా. మీ పాదాల చెంత ఒక క్షణము కూర్చోవటమే మహాభాగ్యము దేవా. మీ పాదాల చెంత ఒక్కరోజు గడపటమే 1000 దినాలతో సమానము యేసయ్యా. నిరంతరము ఆరాధిస్తూ గానము చేసే మహాకృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీ సన్నిధిలో మీ పాదాల చెంత కూర్చుని ఆరాధిస్తూ ప్రతి క్షణము మీ మీదే ఆధారపడుతూ ప్రతి ఆలోచన మీ చిత్త ప్రకారమే ఎదురు చూస్తూ మీ చిత్త ప్రకారమే మా జీవితంలో కార్యాలు జరిపించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రతి చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ ఉండగా వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, వ్యాధులు, ఆటంకాలు అన్ని కూడా మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తములో ఆ బిడ్డలను కడగమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో ఆ బిడ్డలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీ ముందు ఉన్నటువంటి బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో మీకు తెలుసు, ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసు, ఏ వ్యాధులతో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారో మీకు తెలుసు.
హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. మనిషి బాహ్యాన్ని చూస్తే మీరు హృదయాన్ని చూస్తారని వాక్యము ద్వారా సెలవిచ్చిన తండ్రి స్తోత్రమయ్యా. అవునయ్యా, మా హృదయములో ఉన్నటువంటి బాధ మీకు మాత్రమే తెలుసు ప్రభువా, మీకు మాత్రమే తెలుసు ప్రభువా. ప్రతి బాధను మీ పాదాల చెంత ఉంచుతున్నాం తండ్రి, ప్రతి వేదనను మీ పాదాల చెంత ఉంచుతున్నాం దేవా. ఎంతో మంది ప్రభువా అనేక వ్యాధులతో సతమతం అవుతున్నారు, గుండె సమస్యతో బాధపడుతున్నారు దేవా, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ప్రభువా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు దేవా, షుగర్, బీపీ, థైరాయిడ్, రకరకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభువా, రకరకాల నొప్పులతో బాధపడుతున్నారు ప్రభువా, రకరకాల గడ్డలతో బాధపడుతున్నారు తండ్రి, విపరీతమైనటువంటి వేదనను అనుభవిస్తున్నారు దేవా. పరమ వైద్యుడు అని తండ్రి, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మీ రక్తము వారిలో ప్రవేశించును గాక, మీ రక్తముతో ఆ బిడ్డలు కడగబడును గాక, మీ శక్తితో నింపబడుదురు గాక, మీ ఆత్మతో నింపబడుదురు గాక, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు వచ్చును గాక. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ వేదనతో బాధపడుతూ ఉన్నారో మీ కుడి చేతిని పెట్టి ఆ ప్రభువుని అడగండి, విశ్వాసముతో అడగండి. ఓ పరమ వైద్యుడు అని తండ్రి, ఒక్క మాటతో ప్రపంచాన్ని సృష్టించిన గొప్ప శక్తి కలిగిన దేవా, స్తోత్రమయ్యా. మేము నమ్ముతున్నాం, మీ ఒక్క మాటతో మా రోగాలు తొలగిపోతాయని, మీ ఒక్క చూపుతో మాలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని, భయం, ఆందోళన తొలగిపోతుందని నమ్ముతున్నాం ప్రభా. యేసయ్యా, మాలో అణువణువున ఉన్న ప్రతి భయము, ప్రతి వైరస్, ప్రతి బ్యాక్టీరియా, ప్రతి నొప్పి, ప్రతి గడ్డ, ప్రతి అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి గాయము మీ రక్తంలో కడగబడి సంపూర్ణ స్వస్థత మాకు లభించునుగా. చిన్న ఆరుబిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. యవనస్తులు బంధకాల్లో ఉన్నారు తండ్రి, కుటుంబాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా, ప్రేమ లేకుండా అల్లకల్లోలం అయిపోతున్నాయి దేవా. బిడ్డలు ఒకవైపు, భార్యాభర్తలు ఒకవైపు, శాంతి సమాధానం లేకుండా చీకటిగా మారిపోతుంది తండ్రి. వారందరినీ ఈరోజు మీకు పాదాల చెంత ఉంచుతున్నాం. వారిలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా, మారు మనసును దయచేయండి ప్రభా, మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, మీ విశ్వాసాన్ని దయచేయండి ప్రభా, మీ భయభక్తులను దయచేయండి ప్రభా, మీ చిత్తములో ఎదిగే జ్ఞానాన్ని దయచేయమని వేడుక. ఓ ప్రభా, ఎవరైతే వస్తువులు పోగొట్టుకుని బాధపడుతున్నారో, ఉద్యోగాలను పోగొట్టుకుని బాధపడుతున్నారో, బంధాలను పోగొట్టుకుని బాధపడుతున్నారు, మీరే ఆ బిడ్డలను ఓదార్చండి ప్రభా, మీరే ఆ బిడ్డలకు మార్గాలను తెరవండి ప్రభా, మీరే ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఏ ఒక్క బిడ్డను వట్టి చేతులతో వదిలిపెట్టకుండా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డలను తాకి స్వస్థపరచమని, సంపూర్ణ విడుదల స్వస్థత మీ నామములో దయచేయమని వేడుకుంటున్నాను. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి అడగండి. నీకోసం, నా కోసం పరలోకము నుండి దిగి వచ్చి దివ్య సప్రసాదంలో వేంచేసి ఉన్నటువంటి ఆ గొప్ప దేవునికి చెప్పండి ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలు తొలగిపోవాలని, ఏ బాధలు, వ్యాధుల నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆ ప్రభువుకు చెప్పండి. ఆ గొప్ప దేవుడు తన అమూల్యమైనటువంటి హస్తముతో మనందరిని అభిషేకించి స్వస్థపరచబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ప్రభు పాదాల చెంత సమర్పించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరిని దీవించి ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.